భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ల్లో టీమిండియా ఘోర పరాజయాన్ని చావు చూసింది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూకుడుగా ఆడి 44 బంతుల్లో 70 పరుగులు చేయగా చివర్లో శామ్ కరన్ 24 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. 202 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు మొదటి ఓవర్ నుంచే వర్ష శాఖలు తగిలాయి. ఇంగ్లాండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, జో స్టంగ్ అద్భుతమైన వేగంతో భారత బ్యాటింగ్ ను పూర్తిగా కూల్చేశాయి. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో భారత్ కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లు ఆరంభం నుంచి చివరి వరకు ఒత్తిడి కొనసాగిస్తూ వరుస వికెట్లు తీశారు. జో స్టంగ్ 4 వికెట్లు, జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీసి భారత్ను చిత్తు చేశారు. 125 పరుగులు భారీ తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ టీ20లో భారత్ పై పరుగుల పరంగా అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అదేవిధంగా టీమిండియాకు ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్ లో పరుగుల పరంగా అత్యంత భారీ ఓటమిగా నిలిచింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ సిరీస్ లో 2-0 ఆధిక్యం సాధించి ట్రోఫీకి మరింత చేరువైంది.